నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన మాటల ద్వారా మనల్ని సరి చేస్తూ, మనల్ని వెలిగిస్తూ, నేనున్నాను ధైర్యం చెప్తూ నేను ముందుకు నడిపిస్తున్నాడు. భయపడకండి, ప్రతి విషయంలో ప్రభు నీకు సహాయం తప్పకుండా చేస్తాడు. చదువుకున్నాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట 1 దినవృత్తాంతములు 22వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు పనికి పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని పనికి మనం పూనుకొని నిలబడతామో, ఆయన సువార్త పనికే నేనున్నాను ప్రభు ప్రకటించడానికని ఎప్పుడైతే నువ్వు నిలబడతావో, దేవుని యొక్క కార్యములు నీ ద్వారా ఆయన జరిగిస్తాడు. నువ్వు ఫస్ట్ నిలబడాలి. నువ్వు ఏదో సమస్య వచ్చిందని, బాధ వచ్చిందని ఎప్పుడైతే కృంగిపోతావో, నాతో కాదు ప్రభు అంటావో, ఆయన ఈ విషయంలో ఏం చేయలేడండి. ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు, బలంగా ఉండు. ఏదొచ్చినా ఆధైర్యపడిపోకు. నువ్వు ఏదొచ్చినా నువ్వు బలంగా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు తప్పకుండా నీ విషయంలో కృప చూపిస్తాడు, నీ విషయంలో కార్యం జరిగిస్తాడు. అది ఎంత పెద్దదైనా, అది నువ్వెంత భరించలేనిదైనా ఆయన అది తొలగించే దేవుడు. నీకు అన్ని విషయాల్లో నీ పట్ల నిలిచి నీకు ధైర్యం చెప్పేది. భయపడకు. చూడండి, సౌలు పౌలుగా మార్చబడి ధైర్యంగా నిలబడ్డాడు. అతనికి వచ్చిన ఆటంకాలు అన్నీ ఇన్ని కాదు, ఎన్నో వచ్చాయి. ఈరోజు మన కుటుంబంలో సమస్య రాగానే, ప్రాబ్లం రాగానే మనం చాలా నిరాశపడతాం, చాలా అధైర్యపడతాం. వద్దు ప్రభా ఈ యొక్క జీవితం అని అనిపించేంతగా చేస్తాయి. కానీ పౌలు అలా కాదండి. పౌలు ఏం చేశాడంటే యేసయ్య వైపు చూశాడు, యేసయ్య చేయి పట్టుకున్నాడు, యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. నా దిక్కు నీవే, నా ఆధారం నీవే, నా స్థితిని మార్చగల శక్తిమంతుడైన దేవుడు నీవేనని పూర్తిగా ఈ పౌలు దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఈ పౌలు ఎక్కడ అడుగు పెట్టా అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యం, గొప్ప వింతలు జరిగాయి. ఈరోజు మన కుటుంబంలో ఏదైనా చిన్న సమస్య రాగానే, ప్రాబ్లం రాగానే, అమ్మో నేను తట్టుకోలేను బాబు, నాకు ఈ పని వద్దు, నేను నిలబడలేను అని అంటున్నావా? ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నా. నీ పనికి పూనుకొని యెహోవా నీకు తోడుగా ఉండునుగా. కానీ వాగ్దానం నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించడమే కాదు, ఆయన సన్నిధికి వెళ్ళడమే కాదు, ఆయన ఏదైనా చెప్పినప్పుడు ఆ పనికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో, ధైర్యంగా నిలబడతావో, సాహస కార్యములు ప్రభు నీ ద్వారా జరిగిస్తాడు. అలలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, సుడిగాలు లాంటి వస్తాయి. కానీ ఏది ఏమైనా నాకు నీవే దిక్కని ఎప్పుడైతే నువ్వు ప్రభుని ఆదరణ చేసుకుంటావో, నీ విషయంలో గొప్ప కార్యములు ప్రభు చేయడానికి ఇష్టపడే దేవుడు. అందుకే నువ్వు ధైర్యంగా ఉండి బలం తెచ్చుకో. ఈ మాట పట్టుకొని నా ఆధారం నీవేనని ఒక మంచి తీర్మానం తీసుకో. సువార్త పనిలో ప్రభు నిన్ను అద్భుతంగా వాడుకోబోతుంది. ఆశ్చర్యకార్యములు పౌలు విషయంలో జరిగించినట్టు నీ విషయంలో ప్రభు జరిగించబోతుంది. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని విశ్వసించు. తప్పకుండా నీ జీవితంలో ఊహించని విధమైన కార్యములు ప్రభు చేయబోతుంది. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ఈరోజంతా ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ ధైర్యం పొందుకోవాలి, నీ శక్తిని పొందుకోవాలి, నీ అభిషేకంను పొందుకోవాలి. ధైర్యంగా నీ మాటలో నిలబడాలి ప్రభు. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి, రక్షణ లేని వారికి రక్షణ కలిగించు, రోగంలో ఉన్న వారికి స్వస్థత కలిగించు ప్రభా. ఏ బంధకంలో ఉన్న విడుదల కలిగించు. నేను ఎంతటి సమస్యనే తొలగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సేవకులను గొప్పగా వాడుకొని ప్రతి సంఘంలోని దీవించండి, ఆశీర్వదించండి. అన్ని విషయాల్లో నీ బిడ్డలకు కాపుదల, భద్రత అనుగ్రహించి నీ రెక్కల నీళ్ళలో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.